ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము. అందరూ కూడా బైబిల్ తెరచి ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాము. దయచేసి అందరూ కూడా ఈ వచన భాగాన్ని మీరు గమనించండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ఈ వచన భాగములో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట. యాకోబు తన మామ ఇంట నుండి తన భార్యలను, పిల్లలను, తన సంపద సమస్తాన్ని తీసుకొని తిరిగి తన తండ్రి ఇంటికి ప్రయాణమై వస్తున్నటువంటి మార్గములో కొన్ని ప్రతికూల పరిస్థితులను యాకోబు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితులు యాకోబు హృదయంలో ఒక భయాన్ని తీసుకొని వచ్చినాయి. ఆ భయాన్ని బట్టి యాకోబు ముందుకు కొనసాగలేనటువంటి విధానములో యాకోబు ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యాకోబుతోటి. ప్రయాణము చేయవలసిన యాకోబు ప్రయాణము ఆగిపోయింది. కారణం, ఓ భయం తన హృదయాన్ని ఆవరించింది. ఆ భయాన్ని బట్టి ఆగిపోయి కూర్చుండిపోయినటువంటి యాకోబును దేవుడు దర్శించాడు. దర్శించి యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు, అక్కడ బలిపీఠాన్ని కట్టు, అక్కడ ప్రార్థన చెయ్యి. ఈ మాటలు దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడండి. ఈ రోజున ఒకవేళ మనం కూడా ముందుకు సాగి వెళ్ళేదానికి వెళ్ళకుండానట్లుగా ఏదైనా ఒక భయం మనల్ని ఆవరించుంటే, ఒక విచారముతో ఒకవేళ మనం కృంగిన వారమై ఒకవేళ నిలిచిపోయి ఉంటే, దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాల్లో ఉన్న భయాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఓ గొప్ప ధైర్యముతో మన హృదయము నింపబడునుగాక. నిరీక్షణతో మన అంతరంగము నింపబడునుగాక. మనం చతికిలపడి ఉండకూడదండి. మనం లేవాలి. మన ప్రయాణాన్ని మరలా తిరిగి మనం ప్రారంభించాలి. గమ్యానికి మనం చేరాలి. ఏదైతే మనం దర్శనాన్ని ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ దర్శనాన్ని మనం రీచ్ అవ్వాలి, చేరుకోవాలి. కుటుంబ విషయం కానీ, పిల్లల విషయం కానీ, మనం చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం, చేతి పని, లేదా సేవకులైతే పరిచర్య ఎడల, సేవ ఎడల ఏదైతే ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారో ఆ దర్శనాన్ని చేరుకోవాలి. మనం ఆగిపోకూడదు. ఆగిపోవడానికి వీలు లేదు.
వ్యాపారంలో ఈ స్థాయికి వెళ్ళాలని ఒకవేళ నీకు ఆలోచన ఉందా? దాని కొరకు ప్రయాసపడుతున్నావు, వెళుతున్నావు. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఇరుకులు ఎదుర్కొంటున్నావు, సమస్యలు ఎదుర్కొంటున్నావు. వాటిని బట్టి ఆగిపోవద్దు, ఆగిపోకూడదు. ఆగిపోయి నువ్వు చతికిలు పడకూడదు. ఒకవేళ అలా ఆగిపోదాం అని ఆలోచిస్తూ ఆగిపోయి ఉంటే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. నువ్వు లే నీ గమ్యాన్ని చేరుకోవడానికి మొదటగా నీవు బేతేలుకు వచ్చి, బేతేల్లో నువ్వేం చేయాలంటే బలిపీఠాన్ని కట్టాలి. ఒకవేళ ఉద్యోగంలో ఏదైనా, ఇదిగో నేను ఈ స్థాయికి వెళ్ళాలి, ఎలాగైనా నేను ప్రమోషన్ కొట్టాలి, ఈ స్థాయిని నేను రీచ్ అవ్వాలి అనుకుంటున్నావా? ఒకవేళ అక్కడ నీకు పరిస్థితులు అనుకూలంగా లేక, ఒకవేళ వ్యతిరేకతలు నువ్వు ఎదుర్కొంటూ నిరాశపడుతున్నావా? నిరాశపడద్దు. నువ్వు ఏదైతే దేవుని బట్టి ఒక స్థాయికి చేరాలని ఆలోచన చేస్తున్నావో దానికి వెళ్ళడానికి నువ్వు ఆగద్దు. నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. అక్కడ నీకున్న వ్యతిరేకతలను బట్టి నువ్వు బేతేలుకు వచ్చి అక్కడ నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. ఆర్థికంగా ఒకవేళ ఇదిగో నేను ఈ స్థాయికి రావాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, వారు ఈ స్థాయిలో ఉండాలి అని తల్లిదండ్రులకు ఒకవేళ మీరు ఆలోచన చేస్తూ కష్టపడుతూ ఆ స్థాయికి నేను వారిని తీసుకొని వెళ్ళలేనేమో, అంత ఆర్థికంగా స్థితిగతులు నా దగ్గర లేవు, నేను రీచ్ అవ్వలేను, ఇంక నేను కష్టపడలేను, నా వల్ల కాదని ఒకవేళ ఆగిపోతున్నావా? ఆగద్దు. నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. దాని కొరకు ప్రభు అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనం నివసించవలసిన స్థలము బేతేలు. చాలామంది బేతేలు నివసించకుండా ఆయా స్థలాల్లో నివసిస్తున్నారు. ఆయా స్థలాల్లో నివసించి లేనిపోని సమస్యలను తెచ్చుకుంటున్నారు, ఇబ్బందులను తెచ్చుకుంటున్నారు, కష్టాలను తెచ్చుకుంటున్నారు, బాధలు తెచ్చుకుంటున్నారు. దేవుని పిల్లలంగా మనం ఉండవలసిన స్థలం ఏదంటే బేతేలు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు భక్తుడు అంటాడు కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున. మరి ఎక్కడ ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. అంటే మనం ఎక్కడ కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో, దేవుని మాటలు ప్రకటించబడుతున్న స్థలములో, దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. దేవుని వాక్యము దగ్గర మనం కూర్చోవాలి. దేవుని వాక్కుల దగ్గరకు మనం రావాలి. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి. ఓ భయముతో నిలిచిపోయిన, ప్రయాణము ఆపివేసిన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. ఈ వచనాన్ని నేను చదువుతున్నప్పుడు నిజంగా నాకు చాలా ధైర్యం అనిపించిందండి. మీరు జాగ్రత్తగా ఆ వచనాన్ని గమనించండి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు. ఎక్కడి నుంచి? తన సహోదరుని ఏశావు వద్ద నుండి యాకోబు పారిపోతున్నాడు. పారిపోతున్న సమయంలో యాకోబుకు కనబడిన దేవుడు, యాకోబును దర్శించిన దేవుడు, యాకోబును ధైర్యపరిచిన దేవుడు, అది ఏ స్థలం అంటే బేతేలు.
దేవునికి స్తోత్ర. అక్కడ బలిపీఠము కట్టు అంటున్నాడు. అక్కడ బలిపీఠమును కట్టు అంటున్నాడండి. బేతేలు అనగా పారిపోతున్న వ్యక్తిని దేవుడు దర్శించిన స్థలం, దేవుడు ధైర్యపరిచిన స్థలం, దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చిన స్థలం. ఏంటది? బేతేలు. ఇప్పుడు యాకోబుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు అంటున్నాడు. ఒకప్పుడు నీవు నీ సహోదరుడైన ఏసావు ఎదుటి నుండి నువ్వు పారిపోతున్నావు చూడు. పారిపోతున్నప్పుడు నేను నీకు ప్రత్యక్షమయ్యానే, నా ప్రత్యక్షతను నీకు కనపరిచానే, నిన్ను ధైర్యపరిచానే, నీకు వాగ్దానము చేశానే. ఆ స్థలము బేతేలు, నీవు అక్కడికి వెళ్ళు అంటున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ నివసించు. మనం నివసించవలసిన స్థలము బేతేలు. బేతేలు అనగా మనము భయపడి పారిపోతున్నప్పుడు మనలను దర్శించిన దేవుని సన్నిధి నిలిచిన స్థలము. హల్లెలూయా. దేవుడు మనను ధైర్యపరిచిన స్థలం అది. దేవుడు మనకు వాగ్దానము చేసిన స్థలం అది. అక్కడ మనం నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి మనం? దేవుడు మనను దర్శించే స్థలంలో ఉండాలి. దేవుడు మనతో మాట్లాడే స్థలంలో మనం ఉండాలి. దేవుడు మనను ధైర్యపరుస్తున్న స్థలంలో మనం ఉండాలి. అప్పుడే మన హృదయాన్ని ఆవరించిన భయాలన్నీ తొలగిపోతాయి. కలవరాలన్నిటి నుండి విడుదల పొందుతాం. కన్నీరు తుడవబడుతుంది. సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. దేవుని శక్తితో మనం నింపబడతాం. దేవుని బలముతో నింపబడతాం. దేవుని ఆత్మతో అభిషేకాన్ని పొందుకుంటాం. ఎక్కడంటే బేతేల్లో నివసించు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం ఎక్కడున్నామో, ఏ భయాలతో ఉన్నామో, ఏ కలవరాల్లో ఉన్నామో, ఆ స్థలాల్లో నుండి మనము లేచి దేవుడు మనల్ని దర్శించే స్థలానికి అడుగులు వేయుదుముగాక. దేవుడు మనతో మాట్లాడే స్థలానికి అడుగులు వేయుదుముగాక. దేవుడు మనకు వాగ్దానము చేసి మనలను దృఢపరిచే స్థలమునకు మనం అడుగులు వేయుదుముగాక. వెంటనే యాకోబు దేవుని మాటకు విధేయుడైపోయాడు, లోబడిపోయాడు. వెంటనే తన కుటుంబాన్ని, తన పిల్లలు, తన భార్యలు అందరిని పిలిచి వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 2వ వచనంలో, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. అబ్బా, బేతేలు అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుడు మనల్ని దర్శించే స్థలము, దేవుడు మనతో మాట్లాడే స్థలము, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చే స్థలము. మనము లేచి బేతేలునకు వెళ్ళుదామని తన ఇంటి వారందరితో చెప్తున్నాడండి. ఈరోజు ఆదివారం మన మందిరానికి వెళ్ళాలని ఓ తల్లిగా, తండ్రిగా ఏ రోజైనా మనం మన పిల్లలకు చెప్పామా? చెప్పుంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. దేవుడు నీ విషయమై సంతోషిస్తాడు. హల్లెలూయా. మాట్లాడింది ఎవరితో? యాకోబుతో. దేవుడు మాట్లాడింది యాకోబుతో. ఇప్పుడు యాకోబు కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని సన్నిధికి, దేవుడు తనను దర్శించే స్థలానికి వెళ్ళడానికి తన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నాడు, తన బిడ్డలను సిద్ధపరుస్తున్నాడు. నేను అంటాను, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నామంటే దానికి తగిన ఒక సిద్ధపాటు మనకి ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి.
సమయానికి మనం దేవుని మందిరంలో కనబడాలి. ఇది నా దేవుని సన్నిధి, నన్ను నా దేవుడు దర్శించే స్థలం, లేదా నా దేవుని కలుసుకునే స్థలం అని మనం ఆ భయాన్ని కలిగిన వారమై ఆ సిద్ధపాటుతో మనం దేవుని మందిరానికి రావాలండి. ఏమంటున్నాడు బేతేలు తన ఇంటి వారందరితో, తన దగ్గర ఉన్నటువంటి వారందరితో ఏమంటున్నాడు? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి. ఎవరిని పారవేయాలి చెప్పండి? అన్య దేవతలు. అన్య దేవతలకు సంబంధించినటువంటి ఆచారాలు, కట్టుబాటులు, పద్ధతులు ఏవైతే ఉన్నవో వాటిని మనం విడిచిపెట్టాలి. మనలో నుండి వాటిని తీసి మనం పారవేయాలి. అప్పుడు దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని దర్శిస్తాడు. ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాట, దేవుడు తన చెంతకు వచ్చినటువంటి వారిని ఎవ్వరిని ఆయన విడిచిపెట్టడు, దాటి వెళ్ళడండి. కాకపోతే మన వైపు మనం తీసి పారవేయవలసిన వాటిని మాత్రం తీసి పారవేయకుండా వచ్చి కూర్చుంటే దాని వలన ప్రయోజనం లేదు. అది చిన్నదైనా పెద్దదైనా. అన్య దేవతలకు సంబంధించినటువంటి ఆ కట్టుబాటులు ఏవైతే ఉన్నవో వాటిని మనలో నుండి మనం తీసివేయగలిగితే, మనం బేతేలుకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. దగ్గరగా 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని, ఎలా? ప్రార్థనతోటి. ప్రభా, ఇదిగో దీని ద్వారా నేను అపవిత్రపరచబడ్డాను, ఇక్కడ నాకు మచ్చ, డాగు, కళంకం ఏర్పడింది. సో నన్ను నేను శుచిపరుచుకోవడానికి, పరిశుద్ధపరుచుకోవడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. ఈ మలినాన్ని కడిగివేయండి, ఈ అపవిత్రతను కడిగివేయండి, ఈ డాగు కడిగివేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తన వాక్యం అనే ఉదకాన్ని మన మీద పోసి మన మీద ఉన్న మచ్చలు, డాగులు, కళంకాలన్నిటిని కూడా ఆయన కడిగి మనలను శుచిపరుస్తాడు. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, మనం బేతేలుకు వెళ్ళాలంటే ఏదో ఉత్తగా వెళ్ళిపోవటం కాదు. బేతేలుకు వెళ్ళేటప్పుడు మొదటిగా మనలో, మన యొద్దను ఉన్నటువంటి అన్య దేవతలను మనం తీసి పారవేయాలి, మనల్ని మనం శుచిపరుచుకోవాలి. తర్వాత ఏం చేయాలంట? వస్త్రాలను మనము మార్చుకోవాలి. వస్త్రాలను ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. మనసును మార్చుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన క్రియలు సరి చేసుకోవాలి. సరి చేసుకొని మనం బేతేలుకు వెళ్ళాలి. బేతేలుకు వెళ్ళాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి వెళ్ళేటప్పుడు అంట సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథములో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా. ఎందుకని? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటలు ఉంటాయి చూడండి. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. మందిరానికి వెళ్ళేటప్పుడు బుద్ధిహీనులు వెళ్ళినట్లుగా వెళ్ళి బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలులు అర్పించకూడదు. మనం గమనించాలి, ఆలోచించాలి, సరి చేసుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన క్రియలు దిద్దుకోవాలి. జాగ్రత్తగా దేవుని భయంతో దేవుని మందిరానికి వెళ్ళాలని అక్కడ రాజు హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దేవుడు మిమ్మల్ని దీవించి, మిమ్మల్ని ఆశీర్వదించి,
మీకు నివాస యోగ్యమైనటువంటి గృహం, ఒక మంచి గృహం కట్టుకోవడానికి దేవుడు ఆర్థికంగా మిమ్మల్ని దీవించి గృహం కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మంచిగా గృహం కట్టుకున్నారండి. ఇంటిలో మంచిగా మార్బుల్ పాలరాయి వేసుకున్నారు, వరండాలో మంచిగా ఫ్లోరింగ్ టైల్స్ వేసుకున్నారు, గోడలు మంచిగా వాల్కేర్ పెట్టి మంచి పెయింటింగ్ వేసుకున్నారు, చాలా చక్కగా లోన్ అన్నీ కూడా చక్క పెట్టుకున్నారు, ఫర్నిచర్ ఇవన్నీ అన్నీ చక్కగా. ఇప్పుడు ఆ ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు ఎలా వెళతారు మీరు? ఆ ఇల్లు ఎంత చక్కగా ఉందో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు కూడా అలాగే కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుని వెళతారా? లేకపోతే బురదలో తిరిగి, చెప్పండి, దుమ్ము ధూళితో మట్టితో పేడ తొక్కి కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయి సోఫాలో కూర్చుంటారా? బెడ్రూమ్లో బెడ్ ఎక్కుతారా? ఎందుకని? ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది కదా మీరు అలా వెళితే. భౌతికంగా మీరు కట్టుకున్న ఇంటిలోనికి వెళ్ళటానికే కాస్తంత శుచిపరుచుకొని శుభ్రపరుచుకొని కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని లోనికి వెళ్తారు కదా. మరి ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని సన్నిధి నివసించే స్థలం. పాస్టర్ గారండి, మేము మందిరానికి వచ్చేటప్పుడు తలార స్నానం చేసి వస్తామండి, భలేవాళ్ళ ఉన్నారు, మేము అలా మురిగ్గా రాము అంటే బాహ్యంగా కనబడుతున్నటువంటి ఈ దేహానికి మురికి లేదు, కానీ అంతరంగంలో మురికి ఉంది. ఎక్కడుంది చెప్పండి? హృదయంలో ఉంది, మనస్సులో ఉంది, ఆలోచనలో ఉంది, తలంపుల్లో ఉంది. అక్కడ మురుకుంది. ఆ మురికిని శుచిపరచమంటున్నాడు యాకోబు. ఆ మురికిని శుభ్రం చేయండి అంటున్నాడు యాకోబు. అసూయ అనే మురికి, ద్వేషం అనే మురికి, కలహాలు అనేటువంటి మురికి, పగ అనేటువంటి మురికి, అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటి మురికి, ఇటువంటి మురికి అంతా ఉంది. ఎక్కడా? కంటికి కనబడే దేహం మీద కాదు, కంటికి కనబడిన అంతరంగములో, మనస్సులో, హృదయములో. ఈ మురికంతా పెట్టుకొని బేతేలుకు వెళ్ళకూడదు మనం. యాకోబు తన పిల్లలకు చెప్తున్నాడు, తన ఇంటి వారికి చెప్తున్నాడు, మనం వెళుతుంది బేతేలుకు. దేవుని సన్నిధి నిలిచిన స్థలం అది, దేవుడు మనల్ని దర్శించే స్థలం అది, దేవుడు మనతో మాట్లాడే స్థలం అది. అక్కడ అంటాడు 3వ వచనంలో, నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. బేతేలు అనగా చూడండి, అక్కడ దేవుడు యాకోబు యొక్క శ్రమ దినమున యాకోబుకు ఉత్తరం ఇచ్చినటువంటి స్థలం అది. యాకోబు తను వెళుతున్న మార్గమంతటిలో కూడా యాకోబుకు తోడై యాకోబును నడిపించడానికి దేవుడు తన సన్నిధిని యాకోబునకు తోడుగా ఉంచినటువంటి స్థలం అది. అది దేవుని దివ్య సముఖము. ఇప్పుడు అక్కడికి దేవుడు మనల్ని వెళ్ళమంటున్నాడు, అక్కడ మనల్ని నివసించమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆ బేతేలుకు వెళ్ళాలి. కాబట్టి మొదటగా ఏం చేయాలి చెప్పండి? అన్య దేవతలను మన మధ్య నుండి మనం తీసి పారవేయాలి. మనల్ని మనం శుచిపరుచుకోవాలి, మన వస్త్రాలను మార్చుకోవాలి. దేవుని మందిరానికి వెళుతున్న మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం బలులు అర్పించకూడదు. కాస్త నిదానించి ఆలోచించి జాగ్రత్తగా మందిరానికి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన క్రియలను దిద్దుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి, శుచిపరుచుకోవాలి దేవుని వాక్యముతో. అలా మనం దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉందండి. చూడండి, యాకోబు ఆ మాట చెప్పగానే
ఆ ఇంటి వారందరూ కూడా లోబడిపోయారు. మీరు 4వ వచనాన్ని చూస్తే, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. అబ్బా, యవనస్తులకు చెప్తున్నాను, ఎంతమంది మీ ఇంట్లో తల్లి చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట మీరు వింటున్నారు? వినకుండా ఒకవేళ మొండిగా మీరు ఉంటున్నారా? యాకోబు ఇక్కడ తన ఇంటి వరకు ఒక మాట చెప్పాడు. చెప్పగానే ఇంట్లో ఉన్న వారందరూ లోబడిపోయారండి. లోబడిపోయి ఏం చేశారు? అన్య దేవతలన్నిటినీ తీసేశారు. తమ చెవులకు ముక్కులకు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసి యాకోబుకి ఇచ్చేశారంట. తండ్రి మాటకు ఆ ఇంటిలో ఉన్న వారందరూ లోబడ్డారు, విధేయత చూపారు. ఇంటిలో ఎవరైతే యజమానురాలుగా తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో ఉండి పిల్లలకు మీకు చెప్తున్నటువంటి దేవుని గుర్చిన మాటలు ఏవైతే ఉన్నావో వాటికి లోబడిన పిల్లల జీవితాలు, వారి భవిష్యత్తు ఉన్నతంగా వారు దీవించబడతారండి. ఏముందిలే వీళ్ళు అలాగే చెప్తారు అని ఒకవేళ మొండిగా నువ్వు ప్రవర్తించి తల్లి మాట తండ్రి మాట వినకుండా ఒకవేళ నువ్వు వెళితే అది నీకే నష్టం. నువ్వు నష్టపోతావు, నువ్వు సమస్యలు కొని తెచ్చుకుంటావు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదండి. సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను, కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు దేవుని విషయమై తల్లిగా తండ్రిగా భక్తి నేర్పడానికి, దైవ భయాన్ని మీకు నేర్పడానికి, దేవుని గురించి వారు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలకు మీరు లోబడండి, విధేయత చూపండి. అది మీకు ఆశీర్వాదం, అది మీ భవిష్యత్తుకు దీవెనగా ఉంటుందండి. మీరు పాడైపోవాలని ఏ తల్లిదండ్రులు చెప్పరు. మీ క్షేమాన్నే కోరుకుంటారు, మీ బాగునే కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు దేవుని గురించి మీకు చెప్తున్న మాటలకు మీరు లోబడండి. వెంటనే యాకోబు ఇంటి వారందరూ కూడా, అప్పటికే యాకోబు నిజంగా చాలా పెద్దవాడైపోయాడు, పిల్లలు కూడా ఎదిగి పెద్దవారయ్యారు. అయినప్పటికీ కూడా తండ్రి మాటను గౌరవించి అది దేవుని మాటగా తీసుకొని విధేయులై వారి మధ్య ఉన్న అన్య దేవతలను తీసేశారండి. ఆ కట్టుబాట్లను తీసేశారు, ఆ ఆచారాలను వదులుకున్నారు, ఆ పద్ధతులను విడిచిపెట్టారు. దేవుని క్రమంలోనికి వారు వచ్చేసారు. హల్లెలూయా. దేవుని మార్గంలోనికి వారు వచ్చేసారు. వారు చెవులకు ముక్కులకు ఉన్నవన్నీ ఒలిచేసి ఇచ్చేశారు. యాకోబు ఏం చేశాడంటే వాటన్నిటిని ఏం చేశాడు? షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద గుంట తీసేసి ఆ గుంటలో పడేసి వాటిని కప్పెట్టేశాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు యాకోబు లాబాను దగ్గర ఉండి వస్తున్నాడు కదండి, వారు దేవుని ఎరిగిన వారు కాదు. సో వారి దేవత ఆరాధనలను బట్టి, అక్కడున్న పద్ధతులను బట్టి ఇవన్నీ తగిలించుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు దేవుని మందిరానికి వెళుతున్నారు, దేవుని దగ్గరికి వెళుతున్నారు. కాబట్టి అవి వారి మీద కనబడకూడదని యాకోబు ఎంత జాగ్రత్త తీసుకున్నాడో, జాగ్రత్త తీసుకొని కుటుంబానికి చెప్పగా కుటుంబంలో వారందరూ దానికి విధేయులయ్యారు, మొత్తం ఇచ్చేశారు. ఇస్తే వాటన్నిటిని తీసి ఏం చేశాడంటే షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టేశాడు. దేవునికి 2 చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా అండి, లోబడితే ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? మీరు 5వ వచనం చదివితే, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. బేతేలు కడుగులు వేస్తూ ఉన్నారు. బేతేల్లో నివసించడానికి ఒక తీర్మానం చేసుకున్నారు.
మనం వెళుతుంది దేవుని సన్నిధికని గ్రహించినటువంటి వారై వారి జీవితాల్లో ఉన్నటువంటి అన్య దేవతల కట్టుబాట్లను తీసేశారు. తమను తాము శుచిపరుచుకున్నారు, వస్త్రాలను మార్చుకున్నారు, కుటుంబం అంతా తండ్రి మాటకు లోబడ్డారు, విధేయత చూపారు. వాటన్నిటినీ ఆ మస్తకి వృక్షం దగ్గర గుంట తీసి ఆ గుంటలో పెట్టి పాతిపెట్టి వాటిని దాచిపెట్టారు. ఇప్పుడు వారు ప్రయాణమై వెళుతుండగా, వీరు అడుగులు వేస్తూ ఉండగా, వీరిని చూడగానే వీరు ఏ పట్టణాల మీదుగా ఏ ప్రాంతాల మీదుగా వారు ప్రయాణం చేసి వెళుతున్నారో ఆ పట్టణ ప్రజలు ఆ ప్రాంత ప్రజల్లోనికి వీరిని చూడగానే దేవుని భయం వచ్చేసిందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నిన్ను చూసి కాదు భయపడాలా. ఎవరిని చూసి భయపడాలా? దేవుని చూసి భయపడాలా. ఇప్పుడు యాకోబును చూడగానే యాకోబును బట్టి భయము కాదు, యాకోబు సంతానమును బట్టి భయము కాదు, యాకోబు కలిగి ఉన్న ఆ ఆస్తిపాస్తులు పనివారిని బట్టి కాదు ప్రజలు భయపడుతుంది. యాకోబును చూడగానే అమ్మో, యాకోబు దేవుని సేవకుడు, దేవుని పాదాలు పట్టుకొని పోరాడినవాడు, ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి వాడు, బేతేలు దేవుని సన్నిధిలో నివసించేవాడు, దేవుని ద్వారా దర్శనాన్ని పొందుకున్నవాడు, దేవుని ద్వారా బలపరచబడినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి వ్యక్తి అని యాకోబును చూడగానే ఆ పట్టణ ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలకు ఏమొచ్చేసిందంటే దేవుని భయం వచ్చేసిందంట. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అటువంటి అద్భుతం మన విషయం కూడా చేయాలి అంటే మనం బేతేల్లో నివసించాలి. బేతేల్లో నివసిస్తున్న మనలో ఉన్న అన్య దేవతలను మనం తీసి పారవేయాలి, మనల్ని మనం శుచిపరుచుకోవాలి, మన వస్త్రాలను మార్చుకోవాలి. యాకోబు ఇంటి వారు అలా ఆ క్రమాన్ని పాటించారు, ఫాలో అయ్యారు. అన్య దేవతలను తీసివేశారు, శుచిపరుచుకున్నారు, వస్త్రాలను మార్చుకున్నారు, బేతేల్లో నివసించారు. ఇప్పుడు వారు ప్రయాణం చేస్తూ ఉంటుంటే వారిని చూడగానే వారు వెళుతున్నటువంటి పట్టణ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారికి దేవుని భయం వచ్చిందంట. యాకోబును కానీ యాకోబు కుమారులను కానీ వారు తరమలేదంట. బేతేల్లో నివసించే అనుభవం నీకుంటే, అన్య దేవతలను తీసి పారవేసే అనుభవం నీకుంటే, శుచిపరుచుకునే అనుభవం ఉంటే, వస్త్రాలను మార్చుకునే అనుభవం నీకుంటే, ఎవరి ద్వారా నీవు తరమబడవో, ఎవరు నిన్ను తరమరో, ఏ సమస్య నిన్ను తరమదు, ఏ బలహీనత నిన్ను తరమదు, ఏ అనారోగ్యము నిన్ను తరమదు, ఏ ఆర్థిక పరమైన ఇబ్బందులు నిలవకుండా నిన్ను తరమవో, నా దేవుడు గొప్ప నెమ్మదిని నీకు ఇస్తాడు, సమాధానాన్ని నీకు ఇస్తాడు, శాంతిని నీకు ఇస్తాడు, నీలో ఉన్న కలవరాలన్నిటిని తొలగిస్తాడు. ఆయన నీ చుట్టూ ఒక దైవ భయాన్ని ఆయన కలగచేస్తాడు. నీతో మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుంటారు. అమ్మో, వారు దేవుని పిల్లలు, వారు ప్రార్థన చేసుకునేవారు. హల్లెలూయా. చూడండి అసలు ఆ మాట 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు. ఇప్పుడు యాకోబు ప్రయాణం మరలా ప్రారంభమయ్యింది. యాకోబు తన ఇంటి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన పిల్లలను, పనివాళ్లను, ఆ గొర్రెల మందలు, ఒంటెలు, గాడిదలు, పశు సంపద అంతటితో మరలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పూర్వం రోజుల్లోనండి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే కాలినడకనే, గ్రామాలు దాటినా, పట్టణాలు దాటినా, రాజ్యాలు దాటినా అలా నడుచుకుంటూ వెళ్ళేవారు, వారి సంపద అంతా కూడా తీసుకొని.
కొన్ని పట్టణాల వాళ్ళు తమ పట్టణాల మీదకి వాళ్ళను వెళ్ళనివ్వరు, దాటనివ్వరు. అప్పుడు మళ్ళా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, ప్రయాణం సాగదు, లాంగ్ జర్నీ అయిపోతుంది. కానీ ఇప్పుడు యాకోబు తన ఇంటి వారితో ప్రయాణం చేస్తూ ఉంటుంటే అక్కడ వ్రాయబడిన మాట చూడండి, దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. నెమ్మదిగా చక్కగా వారి ప్రయాణం సాగుతూ ఉంది. నీ చేతి పనిలో ఎవ్వరు నిన్ను తరమకుండినట్లు ఆయన నీ చేతి పని నీకు స్థిరపరిచి ఆయన నిన్ను నెమ్మదిగా నడిపిస్తాడు. ఎవరు నిన్ను తరమరు, ఎవరు నిన్ను భయపెట్టరు, ఎవరు నిన్ను కలవరపెట్టరు, ఎవరిని బట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏంటో చెప్పమంటారా అండి? 9వ వచనం దగ్గరకు వస్తే, యాకోబు పదనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. ఈ ప్రయాణంలో యాకోబు ఏ పట్టణాల మీదుగా ప్రయాణం చేస్తున్నాడో ఆ పట్టణాల మీదకి దేవుని భయం వచ్చేసింది యాకోబును బట్టి. అంతేకాదు, యాకోబు అలా సాగి వెళుతూ ఉండగా అంట పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమయ్యాడంట. మరలా రెండవ మారు కానీ, లేదా మూడవ మారు కానీ, లేదా నాలుగవ మారు కానీ దేవుడు మరలా తిరిగి అతనికి ప్రత్యక్షమయ్యాడంట. ఎవరైతే అన్య దేవతలను తీసి పారవేయగలరో, శుచిపరుచుకోగలరో, వస్త్రాలను మార్చుకోగలరో, ఎవరైతే ప్రవర్తన దిద్దుకోగలరో, ఎవరైతే దేవుని సన్నిధిలో నివసించగలరో వారిని దేవుడు మరలా దర్శిస్తాడు. ఆయన మరలా తన ప్రత్యక్షతను వారికి ఇస్తాడు. ప్రత్యక్షతను ఇవ్వటమే కాదు, అక్కడ మరలా యాకోబును దేవుడు ఆశీర్వదించాడంట. ఆమేన్ చెప్పండి, అందరూ కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. మరలా దేవుడు నన్ను ఆస్వాదించాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మరి అలాంటి మాటలు వచ్చినప్పుడు అంత ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఆమేనను హల్లెలూయాను చెప్పాలిగా. అంత నీరసంగా బతుకు జీవుడా అన్నట్టు అసలు మందులోకి వచ్చేటప్పుడు ఎలా రావాలని దేవుని వాక్యం చెప్తుంది? ఉత్సాహంతో రావాలంట. మందులోకి వచ్చేటప్పుడే. మనం రావటం నీరసమే, వచ్చి నాకు ఇంకా మరలా ప్రత్యక్షమయ్యాడంటండి. గతంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యాకోబును ఆశీర్వదించాడు. అది చాలదు అన్నట్టుగా దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడంట. మరలా ప్రత్యక్షమై మరలా యాకోబును ఆశీర్వదించాడంట. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎందుకు ఆస్వాదించాడంటే దేవుని మాటకు యాకోబు మరలా లోబడి బేతేల్లో నివసించాడు. తన ఇంటి వారందరిని కూడా ఏం చేశాడు చెప్పండి? సిద్ధపరుచుకున్నాడు, చక్కగా చెప్పుకున్నాడు. అందరిని కూర్చోబెట్టుకొని మనం బేతేలుకి వెళ్తున్నాం, బేతేల్లో మనం కొంతకాలం ఉండాలి, అక్కడ నివసించాలి. బేతేలు అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధి అది. నా శ్రమ దినాన నాకు ఉత్తరం ఇచ్చిన స్థలం అది. దేవుడు నేను వెళుతున్న ఈ మార్గంలో దేవుడు నాకు తోడై నాకు సహాయము చేసినటువంటి స్థలం అది. దేవుడు నన్ను బలపరిచి ధైర్యపరిచిన స్థలం అది. అక్కడికి వెళుతున్నాం, అది దేవుని మందిరం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ చక్కగా మీరు ఈ అన్య దేవతలను తీసి పడేసేయండి అనగానే వాళ్ళందరూ కూడా చక్కగా దానికి అనుకూలంగా స్పందించారు. శుచిపరుచుకోండి అంటే శుచిపరుచుకున్నారు, వస్త్రాలు మార్చుకోండి అంటే వస్త్రాలు మార్చుకున్నారు. చెవులు ముక్కులు తీసి ఇచ్చేమని చెప్పలేదు, వాళ్ళకి అనిపించింది. అవి తీసి యాకోబు చేతిలో పెడితే యాకోబు సంచులు వేసుకొని తీసుకొని వెళ్ళాడా?
తీసుకుని వెళ్ళాల. ఇవి అన్య దేవతలకు సంబంధించినవి, మనకెందుకు ఇవని యాకోబు కూడా ఏం చేశాడు, మస్తకి వృక్షం దగ్గర వాటిని పాతిపెట్టేశాడు. ఇవి మనతో ఉంటే మనం దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేము. దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే కొన్ని తీసి పారవేయవలసిన వాటిని మనం పారవేయాలి, శుచిపరచుకోవలసిన వాటిని శుచిపరచుకోవాలి, మార్చుకోవలసిన వాటిని మనం మార్చుకోవాలి. అలా మన ప్రవర్తన దిద్దుకొని మనం బేతేల్లో నివసిస్తే మన ప్రయాణములో మనల్ని బట్టి దేవుని భయం ప్రజలకు వచ్చేస్తుంది. మన ప్రయాణాల్లో దేవుడు మరలా తిరిగి ఆయన తన ప్రత్యక్షతను మనకిస్తాడు, మరలా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎన్నటికీ ఆశీర్వాదమే. దాన్ని ఎవ్వరు ఎంత పెద్ద గడ్డపురుగులు తీసుకొచ్చి కదిలిద్దామన్నా కూడా వారి వల్లే కాదు. హల్లెలూయా. దేవుడు ఆస్వాదిస్తే ఎవరు దానిని ఏమీ కూడా ఆపలేరండి, అడ్డగించలేరు. ఆస్వాదించాడంట. అక్కడ ఇంకొక మాట కూడా ఉందండి, అదే వచనంలో 10వ వచనంలో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. చూడండి, 2 మార్లు అంటున్నాడు. అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు. ఆ మాట చెప్తూ అంటున్నాడు 11వ వచనంలో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. చపల కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నిన్ను ఎవ్వరు ఆపలేరు, నేను చెప్తున్నా అంటున్నాడు దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడను, నేను చెప్తున్నాను. యాకోబు, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకున్న విధానాన్ని నేను చూశాను, శుచిపరుచుకున్న విషయాన్ని నేను గమనించాను. ఇదిగో నేను చెప్తున్నా, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని ఆ మాటని అంటున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. అసలు అద్భుతమైన మాటలు అక్కడ దేవుడు పలికాడండి. ఏమన్నాడు తెలుసా? జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. రాజులు నీ గర్భవాసం నుండి వస్తారు. జన సమూహము, రాజులు నీ గర్భవాసం నుండి వస్తారు. అంతగా నీవు వృద్ధి పొందుతావు, అభివృద్ధి పొందుతావు, ఫలిస్తావు, వృద్ధి చెందుతావు. ఇది దేవుని ఆశీర్వాదములో ఉన్నటువంటి గొప్ప భాగం అండి. ఇదంతా ఎప్పుడు వచ్చింది? భయముతో కూర్చున్నప్పుడు కాదండి. భయములో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఏమని? నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ ఉండు. నేను చెప్తున్నాను, ఒకవేళ ఏదైనా భయంలో ఉన్నావా, కలవరంలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఏం చేయడానికి పాలుపోక నిస్సహాయ స్థితిలో ఉన్నావా, కన్నీళ్ల మధ్యన ఉన్నావా, అందరూ చేత చేయి విడువబడినటువంటి ఆ స్థితిలో నీవు ఉన్నావా, అడుగు ముందుకు పడటం లేదా, ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? బేతేలుకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరంలో నువ్వు నివసించాలి. ఎందుకనగా ఆ దేవుని మందిరము దేవుడు నిన్ను దర్శించే స్థలము, దేవుడు నీతో మాట్లాడే స్థలము, నీకు వాగ్దానం చేసే స్థలం అది, దేవుడు నిన్ను ధైర్యపరిచే స్థలం అది. బేతేలుకు నువ్వు వెళ్ళగలిగితే ఎంత ఆశీర్వాదం అండి యాకోబు జీవితంలో. బేతేలు నుండి యాకోబు బయలుదేరితే యాకోబును చూస్తూ ఉంటే ప్రజలకు ఏమొస్తుంది? భయం కాదు, దేవుని భయం వస్తుంది. రెండోది ఏం చేస్తూ ఉన్నాడు? మరలా దర్శించి ఏం చేస్తున్నాడు? యాకోబును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు.
ఆశీర్వదించి అంతటితో ఆపేలా ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను. అబ్బా, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని బలాన్ని యాకోబుకు దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు అండి. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పండి? శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు ఆయన. ఇది అబ్రహాముతో పలికాడు ఈ మాట. నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో నువ్వు నడుస్తూ నిందారహితుడుగా ఉండవు. నేను నిన్ను అభివృద్ధి చేస్తా, నువ్వు అభివృద్ధి చెందుతావని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అదే మాట ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? మరలా యాకోబుతో చెప్తున్నాడు. యాకోబుతో చెప్పిన దేవుడే ఈ రోజున మనతో చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు ఫలించి వృద్ధి చెందు, అభివృద్ధి చెందు అని దేవుడు పలుకుతుండగా ఎవరు అడ్డగిస్తే ఆగిద్ది చెప్పండి? ఎవరు అడ్డగించినా ఆగదు. నీ స్థితి మారబోతా ఉంది. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుడే నీకు తోడై నడిపించబోతా ఉన్నాడు. ఎవరు ఆపలేరండి, ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరండి. అయితే మన వైపు నుండి మనం ఏం చేయాలి చెప్పండి? అన్య దేవతలను మనం తీసి పారేయాలి, శుచిపరుచుకోవాలి, వస్త్రాలను మనం మార్చుకోవాలి, మన ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకొని బేతేల్లో మనం నివసించగలిగితే ప్రతి భయం నుండి ఆయన విడిపిస్తాడు, ప్రతి కలవరం నుండి విడిపిస్తాడు. అసలు నిన్ను చూస్తే భయపడేటట్టు చేస్తాడు. భయానికే నిన్ను చూస్తే భయం కలిగేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అర్థమైందా మాట? ఏ విషయం నిన్ను భయపెడుతుందో, ఏ సమస్య నిన్ను భయపడుతుందో ఆ భయానికే భయం కలుగుద్ది నిన్ను చూస్తే. ఎందుకంటే నీ ప్రక్కన ఆయన నిలిచుంటాడు కాబట్టి. హల్లెలూయా. సర్వశక్తిమంతుడిగా ఆయన నీ ప్రక్కన నిలిచుంటాడు కాబట్టి ఏ సమస్య నిన్ను భయపెడుతుందో ఆ సమస్యకే భయం కలుగుద్ది నిన్ను చూడగానే. ఇక నీ ప్రయాణం మరలా నువ్వు ప్రారంభిస్తే పనికడ నిన్ను చూడంగానే దైవ భయం, వ్యాపారంలో నిన్ను చూడంగానే దైవ భయం, పొలంలో నిన్ను చూడంగానే దైవ భయం, ప్రయాణాల్లో నిన్ను చూడగానే దైవ భయం. ఎవరి మధ్య నీవు ఉన్నావో వారి మధ్యన దేవుడు దైవ భయాన్ని కలగచేస్తాడు. దైవ భయాన్ని కలగచేస్తాడు. నీ మార్గంలో ఆయన మరలా నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన మరలా నిన్ను ఆస్వాదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన తను బయలుపరుచుకుంటాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు ఫలించు, అభివృద్ధి పొందని దేవుడే వాగ్దానం ఇస్తామన్నాడు. అసలు ఆ మాట చూడండి, ఏమంటున్నాడు? జనముల సమూహమును నీ వలన కలుగును. నీ గర్భములో నుండి ఎవరు వస్తారంట? దేవునికి స్తోత్ర. నిజంగా ఈ పరిచర్యను జనము నుండి జనముల సమూహముగా దేవుడు మార్చునుగాక. ఈ సహవాస గర్భములో నుండి రాజులు బయటకు వచ్చుదురుగాక, ప్రధానులు బయటకు వచ్చుదురుగాక, అధిపతులు బయటకు వచ్చుదురుగాక, ప్రవక్తలు వచ్చుదురుగాక, దైవజనులు వచ్చుదురుగాక, ప్రార్థన పరులు వచ్చుదురుగాక, పరిచారకులు వచ్చుదురుగాక, గాయకులు వచ్చుదురుగాక, సంగీతకారులు వచ్చుదురుగాక. నిశ్చయముగా భూమిని తలక్రిందులు చేయవారు రానటువంటి దినాల్లో ఈ సహవాస గర్భములో నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చునుగాక. దేవుని శక్తిని ఈ సహవాసము ద్వారా దేవుడు బయలుపరచునుగాక. దేవుని మహిమ బయలుపరచబడునుగాక. దేవుని శక్తి బయలుపరచబడునుగాక. దేవుని ప్రభావము ఈ సహవాసము నుండి బయలు వెళునుగాక. రాబా శబాలా రాబా రిబాలా రాబా తురాబా రాబా శబాలా రాబా రిమంద రాబా శబాలా రాబా తురాబా రాబా లరాబా శబాలా రాబా తురాబా రాబా లరాబా శబాలా రాబా రిబాలా రాబా తురాబా రాబా లరాబా శరాబా లరాబా బాబా.
నిశ్చయముగా నీ గర్భవాసం నుండి వచ్చిన నీ సంతానం, నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని జనము నుండి జన సమూహంగా దేవుడు మారుస్తాడు. వారి గర్భవాసములో నుండి దేవుడు రాజులను పుట్టిస్తాడు. ఈ రోజున మనం ఎన్నిక లేని వారంగా ఉండొచ్చు ఒకవేళ, కానీ మన గర్భవాసం నుండి వచ్చిన మన పిల్లలను దేవుడు ఏలికలుగా చేయబోతున్నాడు, అధిపతులుగా చేయబోతున్నాడు, ప్రధానులుగా చేయబోతున్నాడు, ముఖ్యులుగా చేయబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. మన దేవుడు ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. ఆయన మనల్ని ఆస్వాదిస్తాడండి. ఆయన ఆస్వాదిస్తే మన పరిస్థితులే మారిపోతాయండి. ఆయన మార్చేస్తాడు. నాకు తెలియదు ఏ భయంతో నువ్వు చతికిలబడ్డావు, ఏ సమస్యను బట్టి ఆగిపోయావు, ఏ కలవరాన్ని బట్టి అడుగులు వేయలేకపోతున్నావో. ఆ పరిస్థితుల్లో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి బేతేలుకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, మందిరంలో కనిపెట్టి ప్రార్థన చేసుకో, ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. గడ్డు సమస్య అయితే ఒక 3 దినాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకో. అన్ని దేవతలను తీసి పారవేయి, శుచిపరుచుకో, వస్త్రాలను మార్చుకో. నీవు అడుగులు వేస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రజల మీదకి దైవ భయం దేవుడు పంపిస్తాడు. నువ్వు వెళుతున్న మార్గంలో దేవుడు నీతో కూడా వచ్చి మరొక మారు నీకు తన ప్రత్యక్షతనిచ్చి ఆయన తన బాహువును చాపి నిన్ను ఆస్వాదిస్తాడు. ఆయన అక్కడ ఆగదు. దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడు. నీవు ఫలించు, నీవు ఫలించి అభివృద్ధి పొందని చెప్తాడు. నీలో నుండి జనము కాదు, జన సమూహం వస్తారు. నీ గర్భములో నుండి రాజులు వస్తారు బయటికి. అంతగా దేవుడు వృద్ధి చేస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం నివసించవలసింది బేతేలు, దేవుని మందిరం. దేవుని మందిరంలో మనం నివసించగలిగితే దేవుడు మన స్థితిగతులన్నిటిని కూడా ఆయన మారుస్తాడు. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగినటువంటి వారు ఆకాశం తట్టు మీ చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఎస్, నేను భయముతో ఆగిపోయాను ప్రభా, కొన్ని సమస్యలను బట్టి నేను ఆగిపోయానయ్యా, ధైర్యం చేయలేకపోతున్నాను, అడుగులు వేయలేకపోతున్నాను, ముందుకు సాగలేకపోతున్నాను. నా కుటుంబంలో ఈ సమస్య, నా పిల్లల జీవితంలో ఈ సమస్య నన్ను ఆపేసింది ప్రభా, నన్ను ఆపేసింది. అడుగులు ముందుకు వెళ్ళటం లేదయ్యా, ఆగిపోయాను. ఈరోజున మాట్లాడారు కదా, నీవు లేచి బేతేలుకు వెళ్ళాలి. నేను మందిరాన్ని విడిచిపెట్టాను ప్రభా, మందిరంలో నేను నిలిచి ఉంటానయ్యా, సహవాసాన్ని పోగొట్టుకోను, మందిర క్రమాన్ని నేను పోగొట్టుకోను ప్రభా. అన్య దేవత కట్టుబాటులో నేను పారవేస్తానయ్యా, నా జీవితం నుండి తీసివేసుకుంటాను ప్రభా. శుచిపరుచుకుంటాను తండ్రి. వస్త్రాలను మార్చుకుంటానయ్యా, మనసు మార్చుకుంటాను ప్రభా, ప్రవర్తన దిద్దుకుంటానయ్యా, సరిచేసుకుంటాను ప్రభా, సరిచేసుకుంటానయ్యా. యవనస్తులారా, దేవుని విషయంలో తల్లిదండ్రులు మీకు చెప్తున్న మాటకు మీరు లోబడండి, అది మీకు దీవెన. మొండిగా వెళ్ళొద్దు, మూర్ఖంగా అడుగులు వేయొద్దు.
మీ జీవితాన్ని శాపంగా మార్చుకోవద్దు. దేవుని సేవకునిగా హెచ్చరిస్తున్నాను. తల్లిదండ్రులు మందిరానికి రమ్మన్నారా? వారితో మందిరానికి అడుగులు వేయి. ప్రార్థన చేసుకోమన్నారా? ప్రార్థన చేసుకో. వాక్యాన్ని చదవమన్నారా? వాక్యాన్ని చదువు. ఏది వద్దని హెచ్చరిస్తున్నారో దాన్ని విడిచిపెట్టు. అది నీ భవిష్యత్తుకు దీవెన. శుచిపరుచుకొని యాకోబు తన ఇంటి వారితో ప్రయాణమై సాగి వెళుతుండగా యాకోబు పిల్లలను చూస్తే వారు ప్రయాణమవుతున్న పట్టణ ప్రజలకు ఒక దైవ భయం కలిగిందంట. నీ కుటుంబాన్ని బట్టి, నీ ఇరుగు పొరుగు వారికి దేవుని భయము కలగాలి. నువ్వు పని చేస్తున్న చోట నిన్ను బట్టి దైవ భయము కలగాలి. నీ ప్రయాణాల్లో నిన్ను బట్టి దైవ భయము కలగాలి. దేవుని భయము నీ చుట్టూ ఉండాలి. అంతటి గొప్ప ఆధిక్యతను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ కృపతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. నీ చుట్టూ తన మహిమను ఆయన నివసింపచేయబోతున్నాడు. తన సన్నిధి నిన్ను కమ్ముతా ఉంది. ఆయన మహిమ నిన్ను కమ్ముతా ఉంది. ఆయన ప్రసన్నత నిన్ను కమ్ముతా ఉంది. ఆయన శక్తితో నువ్వు నింపబడతా ఉన్నావు. పొందుకో, పొందుకో, పొందుకో. దేవుని ఆత్మతో నింపబడు. రిసీవ్. ఒక బలమైన అభిషేకం, బలమైన అభిషేకం నిన్ను తాకుతా ఉంది. దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండకు. బుద్ధిహీనులు అనిపించినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు కనబడకూడదు. నీ అర్పణ కనబడకూడదు. దైవ భయముతో బేతల్లో నువ్వు నివసించగలిగితే నిశ్చయముగా నిశ్చయముగా నా దేవుని శక్తి నీకు వస్తా ఉంది. మరలా నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకోబోతున్నావు. నీ మనోనేత్రాలు తెరిచిన నా దేవుడు తన దర్శన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన మరలా నిన్ను ఆస్వాదించబోతున్నాడు. మరలా దీవించబోతున్నాడు. మరలా బలపరచబోతున్నాడు. మరలా నీకు తోడై నడిపించబోతా ఉన్నాడు. మరొకసారి తన కృపతో నిన్ను నింపుతా ఉన్నాడు. మరలా మరలా నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా జనము కాదు, జన సమూహముగా నీ గర్భవాసము నుండి దేవుడు రోజుల బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. అంతగా నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. అంతగా నువ్వు వృద్ధి చెందబోతున్నావు. ప్రార్థన చేసుకుందామని. మీ కుడాస్తాలు పైకెత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఓ తీర్మానం ప్రభు దగ్గర చేసుకోండి. యాకోబు ఇంటి వారి వల్లే అన్య దేవత ఆచారాలను నేను తీసి పారవేస్తాను, శుచిపరుచుకుంటాను, మనస్సు మార్చుకుంటాను, ప్రవర్తన దిద్దుకుంటాను. ఒక్క తీర్మానం నువ్వు చేయి. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు ఆయన తన బాహువును చాపి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. వాక్యాన్ని విని విధేయులై ఒక తీర్మానముతో మీ సన్నిధిలో చేతులెత్తారయ్యా. అన్య దేవతలను వారిలో వారి మధ్యలో నుండి తీసి పారవేయటానికి, శుచిపరుచుకోవడానికి, మనస్సును మార్చుకోవడానికి నీ ప్రియబిడ్డలు చేసిన తీర్మానాన్ని మీరు స్థిరపరిచి బిడ్డలను మీరు దీవించండి. చేతులెత్తిన నీ ప్రియబిడ్డలు, తీర్మానం చేసిన నీ ప్రియబిడ్డలు ఎక్కడ నిలుస్తున్నారో, ఎక్కడ నడుస్తున్నారో, ఎక్కడ వారు నివసిస్తున్నారో ఆ పరిసర ప్రాంత ప్రజలకు వారిని బట్టి ఒక దైవ భయము మీరు కలగచేయుదురుగాక. చేతులెత్తిన నీ ప్రియబిడ్డలను తీర్మానంతో మీ సన్నిధిలో నాయన చేతులెత్తిన నీ ప్రియబిడ్డలను మరొక్కసారి మీరు దర్శించి మీ ప్రత్యక్షతనిచ్చి
మీరు ఆశీర్వదించి నీ కృపతో నింపుతున్నందుకే స్తోత్ర. సర్వశక్తి గల దేవుడుగా వారి జీవితాల్లో మీరు తోడై వారు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా, జనము కాదు జన సమూహముగా వారి గర్భవాసములో నుండి రాజులను మీరు బయటికి తీసుకొని వస్తున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ కృపా దేవులతో చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాము, మరొకసారి బిగ్గరగా చెప్దాము. ఈ దిన వర్తమానాన్ని బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. మనం నివసిస్తున్న ప్రతి స్థలంలో ఉన్నటువంటి ప్రజలకు దైవ భయము కలిగినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మరొక మారు ఈ దినాన దేవుని సన్నిధిలో నిలిచిన మనను ప్రభు తన ప్రత్యక్షతనిచ్చి మరొకసారి మనను ఆస్వాదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. సర్వశక్తి గల దేవుడుగా ఆయన సన్నిధిలో మనము ఫలించి అభివృద్ధి చెంది జన సమూహముగా మన గర్భవాసములో నుండి రాజులు బయటకు వచ్చినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా 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 స్తోత్రాలు చెప్తుండగానే నా దేవుని హస్తము మీ మీదకి చాపబడునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.